మనతో పాటు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు ఉన్నారు. రామారావు గారు, రాష్ట్రంలో మీరు చెప్పినట్టు సూపర్ 6 అనేక సమస్యలు ఉన్నాయి, లేకపోతే మీరు అనుకున్నట్టుగానే సూపర్ 6 సరిగా అందుబాటు లేదు, దాని మీద పోరాడాలి. కానీ ఎక్కువగా ఈ విధంగా బాధితుల దగ్గరికి వెళ్ళి కేవలం రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తూ దాన్ని కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన సమయంలో శవరాజకీయాలు చేస్తున్నారు అంటుంది కూటమి ప్రభుత్వం. ఏమంటారు? ఇక్కడ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి బాగా కళ్ళు నెత్తికెక్కినాయి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మా నాయకుడు ప్రజాపక్షంగా ఏదైతే బాధితుల పక్షాన మాట్లాడితే దాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అట్లా గురుస్వామి గారు కూడా అతని స్థాయికి మించి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చావట అంటాం, మరొకటి అంటాం, ఇవన్నీ ధర్మం కాదు. అతను మార్చుకోవాలి, భాష అయితే మార్చుకోవాలి. ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ₹1 ఇప్పించిన మాట వాస్తవం కదా. ఎప్పుడది? గత 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రమాదానికే ₹1 ఇస్తే దాన్ని అనుసరించి ఇవ్వమని డిమాండ్ చేయడం తప్పే ఉందండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మనసు లేదు, 25 లక్షలు డిమాండ్ చేశాడు ప్రతిపక్షంలో ఉండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనసుండి ₹1 ఇచ్చినటువంటి ఘనత ఉంది. మరి అదే మాదిరిగా అదే వైజాగ్ లో జరిగినటువంటి ప్రమాదం కూడా ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం, అట్లాగే ఆ స్టీల్ ప్లాంట్ బాధ్యులు నిర్లక్ష్యంగా జరిగింది. ఇది ఏమైందంటే ఈ బాధితుల పక్షాన ఈ యొక్క ఎక్స్గ్రేషియా ఇచ్చినందువల్ల, ఎక్కువ మొత్తాలు ఇచ్చినందువల్ల భవిష్యత్తులో పరిశ్రమలు నిర్వహించే వాళ్ళు కానీ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ యొక్క భద్రతా ప్రమాణాలు పాటించడంలో కానీ ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి లేకుండా సజావుగా కార్యక్రమాలు అప్రమత్తతో ఉండేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అండి. ఇక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి నిరోధకులుగా మారారు. ఒక్కరితోటి గెలవలేక 3 పార్టీలు కలిసి 3 ముక్కలాట ఆడుతూ ఈ రోజు 3 కాలం ముదుసుల మాదిరిగా మాటలు చెప్తా ఉన్నారు. నిన్న లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారండి? ఒక వ్యక్తి దానికి సంబంధించి మాట్లాడుతుంటే అడ్డగించి మీ ఇంట్లో మనుషులు చచ్చిపోలేదు కదా, అందుకని మీరు మాట్లాడకూడదు కదా. ఏం భాష, ఏమి విషయము? వీళ్ళకి రెడ్ బుక్ తెలుసు కానీ పబ్లిక్ యొక్క పల్స్ తెలియదు, ప్రజా ఆకాంక్ష తెలియదు, వీళ్ళకి మోసం చేయడం తెలుసు. వీళ్ళ మాదిరిగా సూపర్ 6 పేరుతోటి ప్రజలకు చెవిలో పెట్టి మోసం చేయడం మా నాయకుడికి తెలియదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే రోజు అతి దగ్గరలోనే వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కినాయి, వీళ్ళకి అహం పెరిగింది, వీళ్ళకి నిరంకుశ భావన పెరిగింది, వీళ్ళ నియంతృత్వ భావనలు ఏ ఒక్కరు కూడా ఆమోదించేటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం అని మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే వచ్చినటువంటి నష్టం ఏంటి? ఏంటండి? ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు, ఒక ప్రతిపక్ష పాత్రగా పోషించారు. ఓకే, దాన్ని అలాగే చేయాలి, దాని గురించి తప్పులేదు పరామర్శించడంలో. సరే, అయితే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 24 గంటల్లోనే బాధితుల అకౌంట్లో వేస్తానన్నటువంటి 25 లక్షలు కానివ్వండి, ఇక రకరకాల ఎక్స్గ్రేషియాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు కానివ్వండి, కేవలం వెళ్ళి పరామర్శించడం అంతవరకైనా అసలు బాధితులకు న్యాయం జరిగిందా లేదా, ఆ యాంగిల్ ఏమైనా అసలు విచారణ చేశారా? వాళ్ళకి సరైన న్యాయం జరిగిందా? నిజంగా అకౌంట్లో డబ్బులు పడ్డాయా? దాని గురించి ఏమైనా విచారణ జరుపుకున్నారా ప్రతిపక్ష పాత్రగా? ఇక్కడ ఒక అంశం అండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మాటలంటే నీటి మూటలు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 2 సంవత్సరాల నుంచి ఏం లేదు, 0. మహిళలకు 1500 చొప్పున ఇస్తామన్నారు, 0. పెన్షన్లు 0. ఇంకా పెన్షన్లు ఉన్నాయి తీసేశారు, ఇల్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. అంటే సూపర్ 6 హామీలన్నీ ఇచ్చేసాం, సూపర్ హిట్ అని చెప్పేశారు. అదే విధంగా ఉంటాయి వీళ్ళ మాటలు. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటన ఖరారు చేసుకోవడంతో వీళ్ళకి ముచ్చమట్లు బట్టి ఆగమేఘాల మీద కొన్ని అంశాలు ఏదో చేశారు. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, నిర్లిప్తత ఉంది ప్రభుత్వంలో. వీళ్ళకి అసలు ఒక బాధ్యతాయుతమైనటువంటి అంశం లేదు. అసలు ఆ స్టీల్ ప్లాంట్ అంటేనే వీళ్ళకి ఏవగింపు, అది వైట్ ఎలిఫెంట్ అని కామెంట్ చేసినటువంటి నీచ నికృష్ట చరిత్ర చంద్రబాబుది. అది ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు పోరాటాల పటిమతో తీసుకొచ్చినటువంటి ఏదో వేలాది మంది, లక్షలాది మంది యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వీళ్ళు ఎప్పుడైనా సరే గన్నులు కేటాయించాలని కోరారా? ప్రైవేటైజేషన్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అడ్డం తిరిగి పోరాటం ఏం చేస్తుంటే వీళ్ళు ఎక్కడికి పోయారు? ఈ రోజు కూడా ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు వెనక నుండి వీళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే దాంట్లో ఉన్నారు. కానీ ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్ కి వనరులు సమకూర్చడానికి వీళ్ళకి మనసు లేదు. ప్రైవేటు సంస్థలకైతే వీళ్ళు గన్నులు కట్టబెడతారు,
అదే కనుక స్టీల్ ప్లాంట్ కి అయితే కట్టబెట్టరు, స్టీల్ ప్లాంట్ కి కేటాయించరు. కారణం ఏంటంటే వీళ్ళకి ముడుపులు ముట్టవు కాబట్టి, వీళ్ళ అవినీతికి ఆస్కారం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ అంశం అంటే వీళ్ళకి కంటగింపుగా ఉంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి ఆయువు పొట్టు లాంటి ఒక పరిశ్రమ కాబట్టి దాన్ని బలోపేతం చేయాలి, దానికి అభివృద్ధికి సహకరించాలి, దాన్ని పటిష్టపరచాలి, దాన్ని ఆర్థికంగా దాన్ని పెంపొందించడానికి చర్యలు చేయాలి. అట్లాగే ప్రమాదాలు జరగకుండా కఠినమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాల్సినటువంటి ఆవశ్యకతను మరిచి వీళ్ళు అదేమంటే ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, ఎక్స్గ్రేషియా ఇస్తే పోయిన మనిషి వస్తాడండి? ఏమన్నా వీళ్ళ బొడ్డు సొమ్ము, వీళ్ళ బొడ్డు కాడి సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? ప్రభుత్వ సొమ్ము ఇచ్చే దాంట్లో కూడా ఏంటి వివక్ష, ఏంటి వీళ్ళ యొక్క ఆలోచన విధానం, ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు రెడీగా కాసుకొని ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రజాక్షేత్రంలో వీళ్ళు ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టి వీళ్ళ యొక్క మాటలు ఏంటంటే, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి రోజులు దగ్గర పడుతున్నాయనేటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి గాని, అట్లాగే లోకేష్ గారి యొక్క వైఖరి గాని, పవన్ కళ్యాణ్ గారి వైఖరి గాని సమంజసంగా లేదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు మేరకు లేదు. వీళ్ళందరికీ విఘాతం కలిగిస్తూ తమ సొంత ఆస్తులు పెంచుకోవడానికి కేటాయించేటటువంటి శ్రద్ధాసక్తులు ఇక్కడ ఎందుకు చూపట్లేదు అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం అండి. రైట్ రామారావు గారు.